నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన విద్యాబింబాలు ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. శ్రావణమాసం వచ్చింది. పట్నానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న మాధవాపురంలోని సారథికి ఆ వానల్లో ఆ గ్రామంలో గడపటం కాస్త చిరాకే అనిపించింది. కానీ సమయాన్నంతా ఆసుపత్రిలోనో లేకపోతే మైత్రితోనో గడపటం కొంతవరకు సంతృప్తినిచ్చింది. అందున కాలు కింద పెట్టనవసరం లేకుండా వానలు తగ్గేటంత వరకు జమీందారు గారి టాంగా అతడి అవసరాలకే ఉంచబడింది. కృష్ణప్రియ వచ్చి వెళ్ళి అప్పుడే 20 రోజులైపోయింది. ఆమె రాక సారథికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. అటు ఆమె రాకతో తను ఎన్నుకున్న సహధర్మచారినికి ఆమోద ముద్ర కూడా లభించింది. ఆ సాయంత్రం ఆసుపత్రి మూస్తున్న సమయంలో మధుమూర్తి కిందకొచ్చాడు. హడావుడిగా చొక్కా తోడుక్కున్నాడన్నందుకు నిదర్శనంగా కాలర్ చొక్కా లోపలికి పడింది. సారథి, అలా కాలువ వైపుకు వెళ్దాం, వస్తావా అని బయలుదేరి తీశాడు. ఇద్దరు మిత్రులు విశాలమైన జమీందారు గారి వీధి దాటి, బురదతో నిండిన సందులు దాటి, ఊరు బయట ఉన్న పూరీళ్లు దాటి కాలువ గట్టెక్కారు. కాలువలో నీరు కైపెక్కిన మనిషిలా తూలుతూ పారుతోంది. జాగ్రత్త సారథి, నేల జారుతున్నట్లుంది అన్నాడు. అడుగులు కాస్త పట్టి పట్టి వేయాల్సి వస్తోంది సారథికి. మధుమూర్తి మొహంలో కనపడుతున్న చిరాకుకు కారణం ఊహించడానికి తాపత్రయపడుతున్నాడు సారథి. ఏమైంది మధుమూర్తి అడిగాడు. మరొక వ్యక్తి ఇష్టాయిష్టాలు లేకుండా మనం ఎన్నాళ్ళు ఏ విషయమైనా ఎలా చెప్పగలం అనే భావన ఉండాలి. 24 గంటలు చెవుల్లో ఇల్లు కట్టుకుని పోరినంత మాత్రాన నేను నా మనసు మార్చుకుని నా హృదయానికి హృదయమైన శాంతిని మర్చిపోయి ఆ స్థానంలో కామలను ఉంచుకోగలుగుతానా భయ్యా, చెప్పు అన్నాడు. సారథికి విషయం అవగతమైంది. ఇది శ్యామసుందరీదేవి వాక్చాతుర్యానికి ప్రతిబింబం అన్నమాట. సారథేమీ మాట్లాడలేదు. ఒకనాడు, అంటే అప్పటికి నాకు ఇంకా శాంతితో పెళ్లి కాలేదు, మా అక్క శ్యామసుందరీదేవి ఇదే విషయాన్ని ప్రస్తావించింది. నాకు ఇష్టమైతేనే నాన్నగారు తనకు ఇష్టం అన్నారు. కానీ నేను నిరాకరించాను. ఎందుకో తెలుసా సారథి? సారథి కుతూహలంగా వినసాగాడు. శ్యామక్క ఎప్పుడూ ఏదో వంకతో మా ఇంటికొచ్చి నెలల తరబడి ఉంటూ ఉండేది. అలాగే కమల కూడా. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాము. కమల అంటే సోదరి భావం తప్ప మా అక్క కోరినట్లుగా ఆమెను నా భార్యగా చూడలేకపోయాను. నాకేమిటో అలా అనుకోవటం కూడా వెగటనిపించింది. అప్పుడు కమలకు 13 ఏళ్ల కంటే ఎక్కువ లేవు. నేను అదే చెప్పాను. నాలోని భావనలన్నీ అక్క ముందుంచాను. అన్నిటికన్నా ముఖ్యంగా కమల మరీ చిన్నపిల్ల అనే కారణాన్ని ఒత్తి పలుకుతూ మా అక్కను ఒప్పించడానికి ప్రయత్నించాను. కానీ ఆమె నన్ను అర్థం చేసుకోలేకపోయింది. మర్నాడు ఉదయాన్నే సుడిగాలిలా కమలను తీసుకుని వెళ్ళిపోయింది. మధుమూర్తి నిట్టూర్పు విడిచాడు. సారథి సంశయిస్తూ అడిగాడు, అయితే ఆమె ఆ తర్వాత తిరిగి రావటం ఇదేనా అన్నాడు. అవును, నా వివాహానికి కూడా రాలేదు. తర్వాత నేనే ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని మాత్రం ముభావంగా మాట్లాడి ఊరుకుంది అన్నాడు. సారథి, మా అక్కకు నా మీద కమల మీద ప్రేమ కంటే, మా సౌఖ్యం కంటే నా ఆస్తి మీద అధికారం చలాయించాలనే ఉబలాటం గాఢతరంగా ఉంది. ఒకనాడు నాన్నగారు ఉండగానే ఆ విషయంలో జయించలేక వెళ్ళిపోయింది. ఈ రోజున శాంతి పోగానే ఆమెలోని ఆ నిరాశలన్నింటినీ ఆశలుగా మార్చుకుని కొత్త ఊపిరితో తిరిగొచ్చింది అన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం సారథి, మా శ్యామక్కలో ఈ విషయంలో అంతకంటే మరే దురుద్దేశం లేదు. చిన్న మెత్తు బంగారం దొరికినా ఉబ్బి తప్పిబ్బయ్యే రకం అన్నాడు పేలవంగా నవ్వుతూ మధుమూర్తి. ఆమె మాటలు తీరే చెప్తోంది అన్నాడు సారథి. ఈ విషయంలో నాకేం చేయాలో తోచడం లేదు సారథి. ఆమెను నిరాశపుచ్చుతున్నాననే వేదన నాలో కలుగుతున్నా, ఎక్కువగా ఈ విషయంలో ఆమె చూపుతున్న పట్టుదలకు నాకు కోపమే కలుగుతోంది. ఆమెను ఎలా ఈ విషయంలో ప్రసన్నురాలను చేయాలో తోచడం లేదు. మళ్ళీ కొద్ది రోజులు చూసి నాతో సర్వస్వం తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోతుందనేది ఖాయం. పిచ్చిది, బొట్టి మొండిఘటం. మధుమూర్తి చిన్నగా నుదుటి మీద కొట్టుకున్నాడు. అప్పటికే వాళ్ళు చాలా దూరం వచ్చేశారు. పరిసరాలన్నీ చీకటి తెరలలో మరుగున పడిపోయి లీలగా మాత్రమే గోచరిస్తున్నాయి. అదే గుర్తు చేస్తూ, ఇక తిరిగి వెళ్దామా మధుమూర్తి అన్నాడు సారథి. మిత్రులిద్దరూ వెనుతిరిగారు. కాలువ ఒడ్డున కంటే డొంకన వెళ్దాము, దారి దగ్గర త్వరగా వెళ్ళగలుగుతాం అన్నాడు మధుమూర్తి. కొన్ని మళ్లల్లో అప్పుడే నాట్లు వేశారు.
వాటి వంకే తదేకంగా చూస్తూ సారథి మధుమూర్తిని అనుసరిస్తున్నాడు. చల్లని గాలిలో నీటితో నిండిన పొలాల నడుముగా నడుస్తూ ఉంటే మనసుకెంతో ఆహ్లాదంగా ఉంది. రోజు ఇలా సాయం సమయాలలో పొలాల వంట తిరిగితే ఎంతో హాయిగా ఉంటుంది కదా అనుకున్నాడు సారథి. పావుగంట నడిచేటప్పటికి ఊరి దరిదాపుల్లోకి వచ్చారు. టైం చూసుకుంటే 7 గంటలైంది. డొంక పక్కగా దాదాపు 100 గుడిసెలున్నాయి. ఊళ్ళోకి వెళ్ళాలంటే వాటి మధ్యగానే వెళ్ళాలి. అందులో ఒక గుడిసె ముందు చాలామంది మూగి మాట్లాడుకుంటున్నారు. వారి మధ్య ఒక స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తున్నది. మిత్రులిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి కారణం తెలుసుకోవాలనే కుతూహలంతో ఆగిపోయారు. ఆ గుంపు వైపు నుండి వస్తున్న ఒక వ్యక్తిని ఆపి సంగతి ఏమిటో అడిగారు. అతడు ఆగి విసుక్కుంటున్నట్టుగా, దొంగముండా కొడుకుల్ని చేరదీస్తే ఏమవుతుంది బాబు, ఉన్నది కాస్త ఊడ్చుకుపోయాడు, వాడికి సిగ్గు లేకపోతే దానికన్నా సిగ్గుండక్కర్లా అని ఇక మాట్లాడటం ఇష్టం లేదన్నట్టుగా సంభాషణ పొడిగించకుండా వెళ్ళిపోయాడు. ఇంతలోకే అటు వచ్చిన మరో వ్యక్తి సారథిని ఆ గుడ్డి వెలుగులో గుర్తించి, అరే డాక్టర్ బాబు గారు మీరా అంటూ హడావుడి చేయసాగాడు. ఆ స్త్రీ చుట్టూ మూగిన జనం కొద్ది క్షణాల్లోనే పలచబడిపోయి సారథిని చుట్టుముట్టారు. అసలు ఏం జరిగింది అంతుపట్టేదానికంటే హడావుడి ఎక్కువైంది. కొద్ది క్షణాల్లోనే వారికి అర్థమైంది ఆ ఏడుస్తున్న స్త్రీ లక్ష్మి అని. లక్ష్మి ముసలి తండ్రి సారథి వచ్చాడని తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం జరిగింది తాత అడిగాడు సారథి. వాడు దాని గొంతు కోసి మళ్ళీ పారిపోయాడు బాబు, సచ్చినోడు. ఊరికే పోక ఇల్లు కూడా ఊడ్చుకుపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి గుడిసె తడిగ బార్లా తెరుచుంది. ట్రంక్ పెట్టె పగలగొట్టుంది. దాని వెండి వస్తువులు కూడా పట్టుకుపోయాడు బాబు. నమ్మించి గొంతు కోశాడు, కుక్క బుద్ధి వెదవ. తాత గొంతులో దుఃఖం పెళ్ళుబుకింది. తల బాదుకుంటూ ఏడ్చాడు. వాళ్ళు తాతను లక్ష్మిని ఓదార్చి గృహోన్ముఖులు అయ్యేటప్పటికి అరగంట పట్టింది. ఆ గుడిసెల నడుమ చూసిన ఆ దృశ్యం అతడి హృదయంలో చెరగని ముద్ర అయింది. ప్రియబంధు ముందుకొచ్చిన తర్వాత సారథి ఆలోచనలకు మధుమూర్తి మాటలు అంతరాయం కలిగించాయి. సారథి ఒంటరిగా తల వంచుకొని రోడ్డు వెంట నడవసాగాడు. దేవాలయం ముందు మంటపంలో నూనె దీపాన్ని పెట్టుకుని ఎవరో పురాణం చెప్తున్నారు. పలచగా జనం దుప్పట్లు కప్పుకొని ముడుచుకొని తదేకంగా వింటున్నారు శ్రద్ధాశక్తులతో. ఆ దేవాలయ మంటపాన్ని దాటుతున్న సారథి ఒక్క క్షణం తలెత్తి పురాణం చెప్తున్న వ్యక్తి వైపు దృష్టి సారించాడు. ఆ మరుక్షణంలోనే అతడి వెనుకగా మూలగా క్రీనీడలో కూర్చుని తల నిండా చీర చెంగు కప్పుకుని తల ఉంచుకుని దీక్షగా పురాణాన్ని వింటున్న కుసుమ అతడి దృష్టి నుండి తప్పుకోలేకపోయింది. తర్వాత అతడు ఇంటికి వెళ్లేంత వరకు ఆమె మీది జాలి గొలిపే భావనలే అతడికి తోడు నీడలే నడిచాయి. సారథి సాయంత్రం ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలప్పుడు తను చూసిన వింత సంఘటనే కళ్ల ముందు తారట్లాడుతున్నది. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నిజంగా అది జరిగిందా అనిపిస్తుంది. అటు శ్యామసుందరీదేవికి ఇది విద్యుద్ఘాతంలా తగులుతుందనటము నిస్సందేహమే. తను మధ్యాహ్నం 2 గంటలకు జమీందారు గారి టాంగాలో ఆసుపత్రికి వెళ్ళాడు. రోజు కంటే 1 గంట ముందుగా వెళ్ళిన మాట నిజమే. అనుకోకుండా వెళ్ళాడు. ఇంటికొచ్చి భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఆసుపత్రిలో కొన్ని మందులు అయిపోయాయి అన్న సంగతి గుర్తొచ్చింది. వెళ్ళి కావలసిన మందుల జాబితా తయారు చేద్దామనుకున్నాడు. వీలు చూసుకుని నందగోపాల్ని పట్నం పంపిస్తే వాటిని తీసుకొస్తాడు. శాంతి నిలయం ముందు కాలు పెట్టేటప్పటికి ఎండ చిటపటలాడుతుంది. పట్టిన చెమటను తుడుచుకుంటూ మెట్లెక్కి ఆసుపత్రిలో కాలు పెట్టాడు. డిస్పెన్సింగ్ రూమ్ దాటిపోతున్న వాడల్లా ఉలిక్కిపడి ఆగిపోయాడు. ఉన్నట్లుండి ఆ గదిలో నుండి నవ్వులు పౌర్ణమి నాటి సముద్ర తరంగాల్లా ఉవ్వెత్తున లేచి సారథి కాళ్లను ఒక్కడుగు కూడా ముందుకు వేయనీయకుండా బంధించి వేశాయి. మగ కంఠం నందగోపాల్ దనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆమె ఎవరు? పట్టపగలు 2 గంటల సమయంలో ఆసుపత్రిలో అలాంటి దృశ్యాన్ని మరెవరైనా చూసినట్లయితే తనకు తన ఆసుపత్రికి ఎంతటి అప్రతిష్ట! తన కేకే ప్రతిధ్వనించినట్టుగా చీమ చిటుక్కుమన్న వినపడేలా నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. కానీ తన కేకకు సమాధానంగా నందగోపాల్ మాత్రం బయటికి రాలేదు. నందగోపాల్ ఇటురా! తిరిగి బిగ్గరగా అరిచి బూట్లు టకటక మోత చేసుకుంటూ ముందుకు అడుగులు వేశాడు. అలా 4 అడుగులు వేశాడో లేదో డిస్పెన్సింగ్ రూమ్ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ఒక స్త్రీ తడబడి అడుగులతో బయటికి పరిగెత్తింది. అలా పోతున్న ఆమెను చటుక్కున ముఖాన్ని వెనక్కు తిప్పి చూశాడు. ఆమె కమల. ఆమెను చూస్తూనే నిర్విణ్ణుడయ్యాడు సారథి.
శ్యామక్క మాటల ద్వారా లీలగా తన ప్రియమిత్రుడి పక్కన ఊహించుకున్న కమల ఆమె. తానక్కడ ఆమెను చూడలేదని మనసును సమాధాన పెట్టుకుందాం అనుకున్నా భరించలేని ఆ పచ్చి నిజం మనసును నలిపిస్తుంది. మనసంతా కలుషితమైంది. తర్వాత వెళ్ళి తన గదిలో కూర్చున్నాడన్న మాటే గాని అతడు వచ్చిన ముఖ్యోద్దేశమే మర్చిపోయేలా ఆలోచన వలయాల్లోకి ఒరిగిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళి విశ్రాంతిగా కూర్చున్న ఆలోచనల సుడుల్లో నుండి బయటపడలేకపోయాడు. సారథి ఉలిక్కి పడేలా మైత్రేయి కంఠం నవ్వు దొంతర్ల నడుమ అతన్ని కదిపివేసింది. ఊహాలోకాల్లో విహరిస్తున్న డాక్టర్ సారథి గారికి నా నమస్కారాలు. నేను బిఎస్సి పాస్ అయ్యానండి అంది. గుడ్, కాంగ్రాచులేషన్స్ అన్నాడు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడి కళ్ళల్లోకి ఉత్సాహంగా చూస్తూ. థ్యాంక్స్ అంది. అతడి కళ్ళల్లోని వెలుగును భరించలేనట్లుగా తల ఉంచుకుంది. చాలా మంచి వార్త చెప్పావు మైత్రేయి. బహుమానం ఇవ్వతగ్గ వార్త చెప్పావు. నేను నీకు ఇవ్వదగ్గవి ఏమున్నాయి? నాకు అన్నిటికన్నా మిన్నయన హృదయాన్నే ఎప్పుడో ఇచ్చేశాను. ఇక నేనేమి ఇవ్వగలను అన్నాడు ఆమె కూర్చున్న కుర్చీ చేతుల మీద తన చేతులు ఆంచి. మైత్రేయి, నువ్వు నా జీవితానికే వెలుగు, నా ఆరాధ్య దైవానివి. నన్ను నేనుగా నీకు సర్వస్వం అర్పించుకుంటున్నాను అన్నాడు ఆవేశంగా. ఈరోజు సాయంత్రం మీ దగ్గరకు రావటానికి మరొక కారణం కూడా ఉంది. రేపు ఉదయాన పట్నం వెళ్తున్నాను. పునర్దర్శనం తిరిగి 4 రోజులు కానీ కలగదు అంది మైత్రేయి చిలిపిగా. ఆమె మాటల్లో పట్నం వెళ్తున్నాననే చిన్నపిల్లల చిలిపితనం ఉంది. అతడిని వదిలి వెళ్లాల్సి వచ్చినందుకు వేదన ఉంది. 4 రోజుల్లో వచ్చేస్తాను, దిగులు పడబోకండే అనే ధైర్యపు స్వరము ఉంది. అక్కడెవరున్నారు అడిగాడు. మా అత్తయ్య వాళ్ళున్నారు. రేపు ఉదయం వెళ్లే బండిలో వెళ్తున్నాను అంది. ఈ మధ్య తను మైత్రేయిని చూడని రోజు లేదు. 4 రోజులు ఆమెను చూడకుండా ఉండాలి అనుకుంటే ఏదో తెలియని దిగులుగా ఉంది. నిన్ను వదిలి ఎన్నాళ్ళు నేను ఎలా ఉండగలను మైత్రేయి అని నోరు తెరిచి ఆమె ముందు ఎలా చెప్పగలడు? మంచిది, 4 రోజుల్లో వస్తావు కదూ అన్నాడు గంభీరంగా. రాక అయినా అసలు అక్కడ అంత దూరాన్ని ఎలా ఉండగలను అంది తల ఉంచుకుని. ఈ రోజున నీ వీణాగానం వినాలని ఉంది మైత్రేయి. నీ మృదు హస్తాలతో నన్ను నేను మర్చిపోయేలా వీణ తీగలను మేటాలి. పద, ఇప్పుడే మీ బంగళాకు వెళ్దాం, కాదనకూడదు అన్నాడు. తర్వాత అరగంటకు పొద్దు వాటాడుతున్న సమయంలో జమీందారు గారి తోట బంగళాకు వెళ్లారు వాళ్ళిద్దరూ. వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్న డాక్టర్ శారదకి ఎదురుగా తివాచీ మీద కూర్చొని అర్ధనిమీలిత నేత్రాలతో అపర సరస్వతిలా వీణ వాయించసాగింది మైత్రేయి. ఆ రంజిత రాగం సప్తస్వర సుప్త రాగిణులు వీణ మీటుమీటుకు మేల్కొని చేతనా జగత్తునంతటినీ ఆవహించినట్లున్నాయి. 2 రోజుల తర్వాత ఆ రోజు ఉదయాన సారథి ఆసుపత్రికి వెళ్ళేటప్పటికి లక్ష్మి దీనంగా చూస్తూ వాకిట్లో కూర్చుని ఉంది. వరండాలో పక్కగా ఉన్న బెంచీ మీద తాత సగం మూతలు పడిన కళ్ళతో పడుకుని ఉన్నాడు. ఏం లక్ష్మి, తాతకు మళ్ళీ జ్వరం వచ్చిందా? తనను చూడగానే నిలబడిన లక్ష్మిని అడిగాడు సారథి. అవును బాబు, నిన్న సాయంత్రం నుండి మరీ ఎక్కువగా ఉంది అంది. ఎన్నాళ్ళ నుండి? 3 రోజుల నుండి బాబు. మరి నా దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు అన్నాడు కోపంగా. నెత్తి మీదకి వచ్చిందాకా నా అవసరం లేకపోయిందన్నమాట. ఎంత బ్రతిమాలినా నా మాట విన్నాడు కాదు బాబు. నేనేం చేసేది? ఇదంతా నా చావుకొచ్చింది. ఊబికి వస్తున్న ఏడుపును బెగపట్టుకుంటూ అంది లక్ష్మి. ఆమె మాటలకు సారథికి విచారం కలిగింది. పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు? తిరిగి వచ్చిన భర్తను సాదరంగా ఆహ్వానించి పూజించినా మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయాడు. అమృత భాండం పగలకొట్టి అమృతం తాగేసి పారిపోతే మిగిలిన చిల్లపెంకి అయ్యిందామె. తాతను పరీక్షించి మందిచ్చి తగ్గకపోతే సాయంత్రం కూడా తీసుకురమ్మని చెప్పాడు. అంతగా రాలేకపోతే కబురు చేస్తే తనే రావటమో కాంపౌండర్ని పంపడమో చేస్తానన్నాడు. 10 గంటలకు వచ్చిన టాపాలో వదిన రాసిన ఉత్తరం అతడిలో తిరిగి ఉత్సాహాన్ని కలిగించింది. సారథికి ఆశీర్వచనములు. నేనక్కడి నుండి వచ్చిన ఎన్నాళ్లకు ఇంత పెద్ద ఉత్తరం రాయటానికి ప్రత్యేకత లేకపోలేదు అనుకున్నా పెద్ద తప్పే అవుతుంది. ఎప్పటికప్పుడు రాద్దామని అనుకున్నాను, కానీ నా మీద శ్యామ వదిన మోపిన భారం నాకొక అంతుపట్టని సమస్య కూర్చుంది. మధుమూర్తి కమలను వివాహం చేసుకునేందుకు గాను నాకు నేనుగా కానీ లేక నీ ద్వారానైనా సరే సుముఖుణ్ణి చేయమని ఆ రోజు ఆమె వద్ద గడిపిన 3 గంటల్లోనూ 2 గంటలు వ్యర్థ ప్రసంగాలు చేసింది. వ్యర్థమని ఎందుకంటున్నానంటే
ఈ విషయంలో బహుశా ఆమె విజేత కాలేకపోవచ్చు. ఒకవైపున కమలకు అంతర్గతంగా అతడిని వివాహం ఆడటానికి అయిష్టత ఉందేమోనని నా అనుమానం. ఇది నా భావనే సుమా, నాకు అలా అనిపించింది. లేకపోతే మధుమూర్తితో తన వివాహ ప్రసక్తిని తీసుకొచ్చినప్పుడల్లా ఆమె ముఖంలో విసుగుదలను, కోపాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు. అలా సిగ్గువలన చేయలేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇక రెండో విషయం, మధుమూర్తికి ఈ వివాహం ఇష్టం ఉండేటట్లయితే ఆమెకు ఇన్ని విధాలుగా ఇందరి ద్వారా ప్రయత్నించవలసిన అవసరం ఉండేది కాదు. కనుక అతడు ఇందుకు సుముఖుడు కాదు అనేది స్పష్టమవుతోంది. అలాంటప్పుడు వారిద్దరి వివాహానికి మనం బోధనలతో బలవంతాన ఒప్పించి వారి జీవితాలను నరకప్రాయం చేయటం నాకు ఇష్టం లేదు. శ్యామ వదినకు ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నాననే బాధ లోపల ఉన్నా మనం ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు అక్కడుంటున్న వాడివి, పరిస్థితులు నాకంటే కూడా ఎక్కువ అవగతం చేసుకున్నవాడివి. ఆలోచించి మరీ ముందుకు నడువు. మైత్రేయి, ఇందిరులకు ఆశీర్వచనములు. నా చెల్లెలు నీకే విధంగానో తీసిపోనప్పటికీ చిన్నపిల్లల చిలిపితనం ఇంకా ఆమెను వీడిపోలేదు. ఆమెతో ఆటపాటల్లో పడి నలుగురు నోళ్లలోనూ పడబోకు. అది ఎవరి జీవితాలు వారివి అనుకునే బస్తీ కాదు, పల్లె. ఆరోగ్యం జాగ్రత్త. చాలా రోజుల తర్వాత తమ గృహంలో జరగబోయే శుభకార్యానికి పూజనీయులైన అత్తగారు, మామగారు అత్యంత కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. తరచూ జాబులు రాస్తూ ఉండు. ఇట్లు వదిన కృష్ణప్రియ. వదిన ఆలోచనలకు, ఆమె ప్రతిభకు ఎప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఒక్కసారి ఏ మనిషినైనా చూసిందంటే ఆ వ్యక్తి అంతరంగం అంతా ఆమెకు తెలిసిపోతుందా అనిపిస్తుంది సారథికి. అయ్యగారు మిమ్మల్ని మందుల సంచి తీసుకొని రమ్మన్నారు బాబు అన్న పరిచిత కంఠం విని తలెత్తి చూశాడు. ఎదురుగుండా కరీం. ఎవరికైనా ఒంట్లో అనారోగ్యంగా ఉందా? ఆత్రంగా కుర్చీలో నుండి లేచాడు. తెలీదు బాబు, వారే స్వయంగా నన్ను మిమ్మల్ని పిలుచుకురమ్మని పంపారు చెప్పాడు. టాంగా దిగుతూ ఉండగానే మేనేజర్ గారు ఎదురొచ్చి మెడికల్ కిట్ అందుకున్నారు. సారథి అనుసరించాడు. అనారోగ్యం జమీందారు గారికేనేమో అనిపించిన తనతో స్వయంగా వారే చెప్పారన్న కరీం మాటలు గుర్తుకొచ్చినప్పుడు తన అనుమానం నిరాధారం అనిపించింది. మైత్రేయి ఊళ్ళో లేదు, ఇకపోతే ఇందిరకై ఉండొచ్చు అనుకున్నాడు. ప్రైవేట్ రూమ్లో జమీందారు గారు తీరిగ్గా కూర్చుని ఉన్నారు. సారథిని చూడగానే సాదరంగా ఆహ్వానించారు. పిచ్చాపాటి నడుమ కాఫీ పలహారాలు పూర్తయ్యాయి. ఇంతకు అనారోగ్యం ఎవరికో అర్థం కాలేదు. చూడు సారథి, భగవంతుడి సృష్టిలో మానవుడి కన్నా ఉత్కృష్టమైంది ఏమీ లేదు, అలాగే అంతకంటే నీచమైంది కూడా లేదు. జమీందార్ గారు ఫెళ్ళున నవ్వారు. సారథికి ఆయన మాటలేమిటో కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు మానవుడిని సమీక్షించవలసిన అవసరం ఆయనకెందుకు కలిగిందో అవగాహన కాలేదు. జమీందార్ గారు ఉన్నట్లుండి జేబులోని బంగారు గడియారాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ 10:30 అయింది అన్నారు. అంటే అప్పుడే తానొచ్చి అరగంట అయిందన్నమాట. జమీందారు గారి మాటల తీరుకు వింత చెందుతున్న సారథి మరింత ఆశ్చర్యపోయేలా ఆయన తిరిగి తన మాటలు కొనసాగించాడు. సారథి, అసలు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? ఒక విధంగా మనిషిలో జిజ్ఞాస కలిగించే ప్రశ్నలవి. అటు వాటికి సమాధానము ప్రశ్నించినంత తేలిక కాదు. ఉదాహరణకు స్త్రీ పురుష సంబంధమే తీసుకో. దానిలో కూడా అలాంటి సంబంధం సమాజపు ఆరోగ్యానికి ఎలాంటి కష్టము నష్టము కలిగించినట్లయితే అది తప్పు కాదంటాను అన్నారు. ఆయన మాటలకు సారథి విభ్రాంతి చెందాడు. ఏదో అనబోయేలోగానే జమీందారు గారు అన్నారు, ఏదో పుస్తకంలో కూడా చదివాను సారథి. ఏ పుస్తకమో గుర్తు రావటం లేదు. నువ్వు ఎలాగైనా ప్రవర్తించు, నీ వల్ల సమాజానికి ఏ బాధ కలగకూడదు, అదే నీతి, అదే మతం అని. ఏమంటావు? నేను మాత్రం కాదు అనలేను దాన్ని అని తిరిగి పెద్దగా నవ్వారు. ఏమిటి మాట్లాడువు? సరే, ఇక నేను చెప్పబోయే విషయంలోకి వద్దాము. కుటుంబ మర్యాద కాపాడుకోవటానికి తప్పైనా కొన్ని పనులు చేయక తప్పదేమో. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఆ పనులు మరొకరికి హాని కలిగించవనేదే నా ఉద్దేశం అంటూ మళ్ళీ పెళ్ళును నవ్వారు. ఆయన మాటి మాటికి అలా నవ్వటం అది తెచ్చిపెట్టుకున్న నవ్వు అని ధృవపరుస్తోంది. ఆ నవ్వు వెనక ఏదో నిగూఢ బాహండం బద్దలవబోతున్నదని, తనను పిలిపించడానికి హేతువు అదే ఉండొచ్చని అనిపించింది. ఇన్ని మాటల మధ్య దోబూచులాడుతున్న రహస్యాన్ని ఛేదించటానికి తికమక పడసాగాడు సారథి. ఒక్క క్షణం తదేకంగా శూన్యంలోకి చూసి, సారథి, వైద్యుడిగా నీదో చిన్న సలహా కావాలి అన్నారు. గర్భస్రావం ఎన్ని నెలల్లోగా చెయ్యొచ్చు? జమీందారు గారు పగిలిన గాలి బుడగలా అడిగి
సారథి ముఖంలోకి ఆత్రంగా చూడసాగారు. ఆ ప్రశ్నకు సారథి ఉలిక్కిపడ్డాడు. ఈ విషయం జమీందారు గారికి ఎందుకు కావలసి వచ్చిందో అర్థం కాని అయోమయమైంది. సారథి సమాధానం ఆశించినట్టుగానే జమీందారు గారు మళ్ళీ తన మాటలు కొనసాగిస్తూ, నా ఉద్దేశంలో మొదటి 2-3 నెలల వరకు అది అంత ప్రమాదకరమైనది కాదు, అవునా అని రెట్టిస్తున్నట్టుగా ప్రశ్నించారు కూడా. సారథి వంచిన తల ఎత్తకుండానే కలవరాన్ని కప్పిపుచ్చుకుంటూ పేలవమైన కంఠంతో అవును అన్నాడు. తను ఉత్తముడిగా ఊహిస్తున్న జమీందారు గారి దృష్టి చట్టరీత్యా నేరము నీచము అయిన అలాంటి పని మీద ఎందుకు పడిందోనని విభ్రాంతి చెందాడు. అసలు ముందు దానికి అంగీకరించిన ఆ స్త్రీ ఎవరు? మానవత్వం ఉన్న ఏ స్త్రీ కోరని ఆ దుర్భర పరిస్థితులు ఆమెను ఎందుకు ఆవహించాయి? ఆ ఆలోచనల నడుమ తెలియని భయం అతన్ని పీడించసాగింది. అతడు తేరుకోకముందే జమీందారు గారు లేచి నిలబడి పచార్లు చేస్తూ, ఈ విషయంలో ఒక ముసలివాడి క్షోభ అంతా ఇంత కాదు. ఈ రోజు వరకు అతి గౌరవంగా గడిపిన తన జీవితం ఆ విషయం లోకానికి తెలిసి హేళనాపూర్వక విమర్శలకు గురయ్యేదానికి ముందే మరణిస్తే తప్ప తనకు విముక్తి లేదని విలపిస్తున్నాడు అన్నారు. సారథి చెవులు రెక్కించుకొని వినసాగాడు. నేను చెప్పాను సారథి, అంత భయపడాల్సిన అవసరం దీనిలో ఏమీ లేదని. మనకి ఉత్తముడు ఆత్మీయుడైన డాక్టర్ సారథి ఉన్నాడు. ఆ విషయం లోకానికి తెలిసేలా, నీ గౌరవం పోయేలా నిర్లక్ష్యం చేయడని మరీ మాటిచ్చి అతన్ని నిర్భయుణ్ణి చేశాను. ఏ మాటలైతే తను వినాల్సి వస్తుందని భయపడ్డాడో అదే జరిగింది సారథికి. జమీందారు గారి మాటల్లోని దృఢత్వం సారథి చెవుల్లో గింగురుమంటున్నది. అతడిని ఆ క్షణాల్లో ఆవేశం ఆవరించింది. కళ్ళు మూసుకుని నుదురు రుద్దుకుంటూ జేపురించిన ముఖంతో చటుక్కున లేచి నిలబడ్డాడు కుర్చీ వెనక్కు తోస్తూ. ఆ మోతకు జమీందారు గారు ఉలిక్కిపడి వెనుతిరిగారు. సారథి ముఖం భయంకరంగా ఉంది. ఏం సారథి లేచి నిలబడ్డామేం? కావలసిన మందులు సంచిలో లేవా? చెప్పు, మనిషిని పంపి ఆసుపత్రి నుండి తెప్పిస్తాను. సారథిలోని కోపాన్ని గ్రహించనట్లుగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సారథి మీద నుండి చూపు తప్పించుకుంటూ అన్నారు జమీందారు గారు. టేబుల్ మీద ఉన్న మెడికల్ కిట్ను కోపంతో వణుకుతున్న చేతిలో ఇరికించుకుని, క్షమించాలి అని కఠినంగా అంటూ వాకిటి వైపు అడుగులు వేశాడు. ఆగు సారథి, ఎందుకు తొందరపడతావు? నేను ముందుగానే చెప్పాను కదా, ఇది కుటుంబ మర్యాదలకు సంబంధించిన విషయమని. దాన్ని పోగొట్టుకొని నలుగురిలో నగుబాట్లు పొందే కంటే ఇలాంటి అతి సూక్ష్మమైన తప్పు చేయటం ఏమంత పాపం కాదు. అది ఘోర నరకము ప్రాప్తించదు అని సారథికి పక్కగా వచ్చి అతడి చేతిలోని మందుల సంచిని బలవంతంగా విడిపించి తిరిగి బల్ల మీద పెట్టారాయన. ద్వేషపూరిత నయనాలతో సారథి ఆయన్ను తీక్షణంగా చూస్తూ, అనవసరంగా నన్ను విసిగించిపోకండి. మరొకరి కుటుంబ మర్యాదల కొరకు నా ఆత్మను వంచుకోను. పాపభూయిష్టమైన అలాంటి పనిని నా చేతులతో చెయ్యను అన్నాడు విసురుగా. ఆ మాటలకు జమీందారు గారి ముఖం మీద వెలుగుతున్న నవ్వు మాయమైంది. ముఖం నల్లబడింది. అంతంత పెద్ద మాటలు అనబోకు సారథి, నువ్వు చాలా చిన్నవాడివి. అటు చిన్నవాడిగా ఉండటమే ఎంతో శ్రేయస్కరం. చెప్పిన మాట విని వినకపోతే? ఆయన మాటలు సారథిలోని కోపాన్ని మరింత రెచ్చగొట్టాయి. జమీందారు గారు భయంకరంగా నవ్వాడు. రహస్యం తెలిసిన తర్వాత నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టాం డాక్టర్. శుష్క వచనాలతో కాలాన్ని వ్యర్థం చేయకుండా చెప్పిన మాట మర్యాదగా విని మంచి పేరు తెచ్చుకో. అంటే నన్ను భయపెడుతున్నారా? నువ్వు దాన్ని ఎలాగైనా తీసుకో. నాకిష్టం లేని పనిని నా చేత బలవంతాన చేయిస్తారన్నమాట. పెద్దలు కదా అని మిమ్మల్ని గౌరవిస్తున్నాను. సూటిగా ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఆ పనిని చెయ్యను. అందువల్ల మీరు నన్నేమీ చేయలేరు కూడా అన్నాడు కోపంగా. సారథి, నువ్వు పొరపడుతున్నావు. మరొకసారి చెప్తున్నాను, నిన్ను ఏమైనా చేయగలను. ఆ పనిని నీ చేత చేయించగలను. ఆయన కర్కశ కంఠానికి నిర్జీవుడయ్యాడు సారథి. సౌమ్యుడిగా తనకు పరిచయమైన జమీందారు గారేనా అంత కర్కశంగా ఒక హీనమైన పని చేయమని భయపెడుతున్నది? ఛీ, తనెంతగా మోసపోయాడు. ఒక విష కుంభాన్ని అమృత భాండంగా అపోహపడ్డాడు. చటుక్కున్న చేతిని మందుల సంచి మీద వేశాడు. ఆ సంచి తోలు పటకా విరిగిపోతుందేమోనన్నంతగా చేతిలో ఇరుక్కుపోయింది. ఆ కోపంలో కూడా వేదనను కలిగించే మరొక ప్రశ్న అతన్ని వేధిస్తోంది. అంత నైత్యానికి పాల్పడిన ఆ స్త్రీ ఎవరు తెలుసుకోవటం ఎలా? సారథి వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూసి జమీందారు గారు కర్కశ కంఠంతో, చెయ్యి దాటిపోయింది డాక్టర్. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని
నిజాన్ని నీ ముందుంచి పరాజితున్నయ్యాను. ఇంత వయసుండి ఇంత అనుభవంతో కూడా తెలివి తక్కువగా గుడ్డిగా నిన్ను నమ్మి పిచ్చి పని చేశాను. అయినా నష్టం లేదు. ఇక నువ్వు ఏ విధంగానూ ఈ పని చెయ్యక తప్పించుకోలేవు అన్నారు. భ్రమలో ఉన్నారు మీరు, సారథి హేళనగా నవ్వుతూ అన్నాడు. అవన్నీ శుష్క ప్రయలాపనలు సారథి. మరొక మాట చెప్పాలంటే నీ చేత ఆ పని చేయించుకోగలను అన్నాడు. సారథి గుండె అవిసిపోయేలా ఏదో పిశాచం మీదికి దూకుతున్నట్లుగా నవ్వసాగారు జమీందారు గారు. నా వల్ల కాదు, నేను చెయ్యను అని చట్టుకున్న వాకిటి వైపు వడివడిగా అడుగులు వేయసాగాడు. అతడి వెనుకగా జమీందారు గారి నవ్వు అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లుగా ఉండగా 4 అడుగులు వేశాడో లేదో 2 బాలిస్టులు ఎదురుగా వచ్చి వాకిటి తలుపులు బంధించి వేశారు. సారథి ముఖం నల్లగా మసిపూసినట్లయింది. విసురుగా వెనుతిరిగి, నన్ను నిర్బంధించి భయపెడుతున్నారా? కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ అన్నాడు. మరి బ్రతిమలాడటం తర్వాత రెండో పద్ధతి అదే కదా. అది నేరమని మీకు తెలియదా? నేను చెయ్యదలుచుకున్న దానిని ఆ చట్రంలో బిగించి అన్నడు పరీక్షించుకోను అన్నారు జమీందారు. దృష్టి మరలిస్తే కిటికీ వెనుకగా ఒక వ్యక్తి చేతిలో కత్తి అల్లల్లాడిస్తూ హేళనగా నవ్వుతున్నట్టుగా చూస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన మీదట సారథి నవనాడులు కృంగిపోయాయి. అటు జమీందారు గారు అలా మాట్లాడతారని ఎన్నడూ ఊహించని సారథికి ఆయన మాటలు కూడా వికృతపు ఊహలకు ప్రతిబింబాలనిపించాయి. స్వేద బిందువులతో తడుస్తున్న సారథిలో క్షణంలో తనున్న పరిస్థితుల మీదకు ఆలోచనలు విజృంభించాయి. కొన్ని వందల మైళ్ళ దూరంలో తన వాళ్ళు లేని ఒక నూతన ప్రదేశంలో ఒక దుష్టుడైన జమీందారు భవంతిలో చట్టరీత్యా నేరము పాపభూయిష్టము అయిన పనిని బలవంతాన చేయించేటందుకు నిర్బంధించబడ్డాడు. తను ఏం చేయాలో పాలుపోలేదు అతడికి. ఇనుప కటకటాల వెనక బంధించబడిన తను ఆ కార్యం చేయకుండా బయటకు వెళ్ళలేడు. ఇటు తన ఆశయాలను మనసును వంచుకొని ఆ పనిని జమీందారు గారు కోరిన విధంగా చెయ్యటమూ కష్టమే. ఒకవేళ ఎదురు తిరుగుతున్న హృదయాన్ని ఈ నిర్బంధ భయంతో కప్పిపుచ్చుకొని ఆ నీచ కార్యాన్ని చేసిన పూర్వపు మనశ్శాంతితో ఈ పల్లీయుల నడుమ తిరిగి తలెత్తుకొని తిరగలేడు. కర్తవ్య విమూఢుడైన సారథి తల వంగిపోయింది. ఆలోచించే లాభం లేదు డాక్టర్. నా మంచితనాన్ని నీ పట్టుదలతో హరించావు. ఇక వీలైనంత తొందరలో ఆ పని పూర్తి చేసుకుని గుడ్డు చప్పుడు కాకుండా వెళ్ళిపోవటం ఎంతో శ్రేయస్కరం. జమీందారు గారి వైపు తీక్షణంగా చూశాడు సారథి. సారథి, నువ్వు తెచ్చిన సంచిలో కావలసినవన్నీ ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. లేకపోతే చీటీ మీద రాసివ్వు, వెంటనే తెప్పిస్తాను. ఆసుపత్రిలో లేనివి రాసిచ్చి తప్పించుకుందామనుకున్న లాభం లేదు డాక్టర్. వాటిని పట్నం నుండి తెప్పించే వరకు నీకు ఈ నిర్బంధం తప్పదు. ఆ స్త్రీని పరీక్షించనిదే ఆ విషయంలో నేను ఒక నిర్ణయానికి రాలేకపోవచ్చు అన్నాడు సారథి. అలాగైనా ఆ స్త్రీని చూసి 4 చీవాట్లు ముఖతహ వేసి ఆమె మనసు మార్చాలనిపించింది. అందువలనైనా ఆ పనిని చేయకుండా తప్పించుకోవటానికి అవకాశం చిక్కుతుందేమోనని ఆశపడ్డాడు. ఆ మాటలకు జమీందారు గారు హర్షాతిశయంతో, చిన్నవాడివైనా చాలా తెలివిగలవాడివి సారథి. మొదట్లో తెలియక తప్పటడుగులు వేసినా మనసు మార్చుకుని నేను చెప్పిన పని నిర్వర్తించబోనుకున్నందుకు నిన్ను అభినందించకుండా ఉండలేను. చాలా సంతోషం సారథి అన్నారు దగ్గరకొచ్చి భుజం తడుతూ. ద్వేషంతో సారథి ముఖం పక్కకు చటుక్కుని తిప్పుకున్నాడు. ముందు నేను ఆమెను చూడాలి అన్నాడు కరకుగా. అతడి హృదయంలో ఆపుకోలేనంత ఉజ్వలంగా ఊబికి వస్తున్న ప్రశ్నలు. ఎవరు ఆ స్త్రీ? అలాంటి నైత్యానికి జారవిడిచిన ఆ వ్యక్తి ఎవరు? తెలుసుకోవటానికి తల్లడిల్లిపోతున్నాడు. నిరభ్యంతరంగా ఇదిగో నా గదిలోనే ఉంది, వెళ్ళి చూడు అన్నారు జమీందారు గారు. సారథి వడివడిగా కొయ్య బొమ్మల మనసులోని ఆలోచనలకు భయాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని సర్వస్వం మర్చిపోయి ఆ గది వాకిలికున్న తెరను తొలగించుకొని లోపల కాలు పెట్టి ఆత్రంగా ప్రాణాన్ని బిగపట్టుకొని నలుమూలలా చూశాడు. అతడి కళ్ళు తిరిగి పడబోయి పక్కనున్న తలుపును పట్టుకొని నిలదొక్కుని ప్రాణరహితుడిలా ఆ దృశ్యం వంకే నిలువుగుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయాడు. గోడకున్న చెల్లకొయ్యకు చీరను వేళ్లాడేసి గొంతును ఆ ఉచ్చులో బిగించుకొని వేళ్లాడుతూ ఆత్మహత్య చేసుకుని వికృతాకారం పొందిన ఆ స్త్రీని చూసినప్పుడు తన ప్రాణమే పోయినట్లుగా విలవిల్లాడాడు సారథి. ఎంతో పవిత్రంగా గౌరవభావంతో ఊహించుకుంటూ ఎవరి జీవితంలో జరిగిన దుర్ఘటనకైతే బాధపడ్డాడో, జాలి చెందాడో, ఆమెనే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆకారంలో ఊహించని విధంగా చూసినప్పుడు ప్రపంచమే తల్లక్రిందులైనట్లు అనిపించింది.
అసలు కుసుమేనా ఇలాంటి పని చేసింది? ఏమిటి కఠోర సత్యం? సారథి మృతప్రాయుడయ్యాడు. జరిగిన దుర్ఘటన వలన పొందిన మానసిక అశాంతి నుండి కోలుకోకముందే తర్వాత 3 రోజులకు సారథిని కలవరపరిచే మరొక సంఘటన జరిగింది. దాంతో కొంతమంది మనుషుల మీద, వారి మనస్తత్వాల మీద అపరిమితమైన యావగింపు కలిగింది అతడికి. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి వచ్చిన రోగులందరినీ పరీక్షించి పంపేసి టపా కోసం ఎదురుచూస్తూ తన గదిలో కూర్చుని ఉన్న సమయంలో శ్యామసుందరిదేవి పిలుస్తుందంటూ రాముడొచ్చాడు. సారథి పైకి వెళ్ళాడు. అతడు మెట్ల మీద ఉండగానే, అది కాదు కొత్త తమ్ముడు, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇంత చిన్న విషయానికి కూడా తమ్ముళ్ళిద్దరూ తమ ప్రియమైన అక్కకు మనస్తాపం కలిగిస్తున్నారని ఎవరైనా వింటే నవ్విపోతారు. సరే పోనివయ్యా, మధుమూర్తి అంటే అంత తెలివిగలవాడు కాదు. అయినా ఆ విషయం మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాడని సర్ది చెప్పుకున్నా సమర్థుడు, తెలివిగలవాడు. ఏ విషయాన్నైనా చిటికలో తేల్చగల మీ కొత్త తమ్ముడు సైతం ఎన్నాళ్ళు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు ఏమమ్మా అని నలుగురు అంటారేమోనని నా అనుమానం. ఆ మాటలే వినాల్సి వస్తే సిగ్గుతో నా తల ఎక్కడ పెట్టుకోవాలో నాకే అర్థం కావటం లేదు అంది చేతులు తిప్పుతూ. సారథి ఆమె మాటలకు నవ్వుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్న తర్వాత శ్యామసుందరిదేవి తిరిగి అంది, వదిన గారి వద్ద నుండి జాబేమన్నా వచ్చిందా కొత్త తమ్ముడు అని. ఇంతకీ మధుమూర్తి ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో లేనట్టున్నాడు. ఆమె మాట వినిపించుకున్నట్లుగా హడావుడిగా ప్రశ్నించాడు. ఇప్పుడు ఆమె ప్రశ్నల దాడిని ఎలా ఎదుర్కోవాలా, ఆమెకు కష్టం కలగకుండా ఎలా సమర్థవంతంగా సమాధానాలు ఇవ్వాలా అని ఆలోచించసాగాడు సారథి. ఆమె వ్యక్తులను ఎంత త్వరగా ప్రేమించగలదో అంత త్వరగానూ ద్వేషించగలదు. ఇంకెక్కడికి వెళ్తాడు మధుమూర్తి? పొలాల గట్ల వెంటబడి తిరుగుతూ ఉండాలి. ఇల్లు వాకిలి మీద శ్రద్ధ లేని వాడికి ఆదాయం పెంచుకోవాలనే శ్రద్ధ ఎందుకో నాకు అర్థం కావటం లేదు అంది కిణుక వహించినట్లుగా ముఖం పెట్టి. ఆదాయం పెంచుకోవాలనుకోవటం తన ఒక్కడి కోసమే కాదు కదా అక్కగారు. తమ్ముడు, మీ చదువుకున్న వాళ్ళ సవాళ్లకు నేను సమాధానాలు చెప్పలేను కానీ ఇంతకీ అసలు విషయం తొందరగా తేల్చుకోవటం మంచిది. నేనొచ్చి నెలలు గడిచిపోతున్నా నా సమస్యకు పరిష్కారం మాత్రం కాలేదు. ఎంత త్వరగా తేలితే అంత త్వరగా వెళ్ళిపోదామని నా కోరిక. కొత్త తమ్ముడు, నేను రహస్యం చెప్తాను విను. వాడి గుణమే అంత. చిన్నప్పటి నుంచి వాడిది పెడసర గుణమే. వాడికి ఎవరూ లేరు కదా. ఇక మిగిలిన దాన్నల్లా ఈ అక్కయ్య నేనే కదా. రేపు నలుగురు వాడి ఆలనా పాలన కనుక్కోలేదని నా నోట్లోనే గడ్డి పడతారని తాపత్రయం కానీ లేకపోతే నాకు మిగిలేదేమిటి? ఇదిగో వాడి చేతిలో ఈ చీవాట్లు తప్ప. పోని ఏం చేసినా వాడి సుఖం కోసమే కదా అని తృప్తి నాకుంది. కాదు వాడే నష్టపోతాడు అంది గొంతు తగ్గించి. ఆహా శ్యామక్క, నువ్వెంత తెలివిగలదానివి అనుకున్నాడు సారథి. ఆమె ముందు తన డొంక తిరుగుడు వ్యవహారం సాగదనే నిర్ణయానికి రాక తప్పలేదు. అటు నిజాన్ని ఆమె ముందు కప్పిపుచ్చడం వల్ల ఒరిగేదేమీ లేదు. రేపు కాకపోతే మరొక రోజైనా ఆ విషయం ఆమె చెవిన పడక తప్పదు. అతడి ఆలోచనలను మధ్యలోనే త్రుంచుతూ, కొత్త తమ్ముడు, నీ వ్యవహారం అంతగా నాకు నచ్చలేదని అన్నానా? నువ్వు సూటిగా మాట్లాడటం లేదని అనుమానంగా ఉంది. ఇంతకీ మీ వదిన దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా రాలేదా? ఒక్క మాటలో వచ్చింది లేదు అని చెప్పేసి చస్తే మళ్ళీ ఆ మాట ఎత్తను అంది కాస్త గంభీరంగా. సారథికి ఇక పూర్తిగా ఆ వ్యవహారంలో తలదూర్చక తప్పలేదు. వచ్చిన ఆమె ఉత్తరం ఎలా ఉన్నా మీ ఉద్దేశంలో లాగా సూటిగా చెప్పాలంటే మీ పుత్రికతో మధుమూర్తి వివాహం అసంభవమే అవ్వచ్చు అన్నాడు. ఎందుకని అంది అతని మాటలకు కోపంగా. మీరు ఎంతసేపు మధుమూర్తి చేసుకుంటాడా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ మీ అమ్మాయి కమల ఉద్దేశం ఏమిటో ఏమైనా ఆలోచించారా? ఏం నీకు గానే చెప్పిందా నేను మధుమూర్తిని పెళ్లి చేసుకోను అని? ఆమె కంఠానికి చూపుకి ఉలిక్కి పడ్డాడు సారథి. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.